వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగానే మనం భావించాలి. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి తరపున అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టట్లేదనే విషయం ఇప్పుడు మనకి వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్టే లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారుగా 800 పైచిలకు ఓట్లు ఉన్నాయి. వాటిలో 600 పైచిలకు ఓట్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూటమి వైపు రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమిలో ఉన్నటువంటి పక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత అభ్యర్థిని నిలబెట్టవద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. గతంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళ కార్యకర్తలతో ఒక మీటింగ్, అంటే ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై విలువల గురించి ఏం మాట్లాడారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం విలువలకు కట్టుబడి ఉన్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టకూడదు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈయన చెప్పినట్లుగానే వాళ్ళు విలువలకు కట్టుబడి చంద్రబాబు గారు అభ్యర్థిని పెట్టకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఏం స్పందిస్తారనేది మనం వేచి చూడాలి. అంటే విలువలకు కట్టుబడి చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఈయన ప్రకటిస్తాడా, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మళ్ళీ గతంలో లాగా మాదిరిగానే దుష్ప్రచారం మొదలు పెట్టిస్తాడా? అంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఏం దుష్ప్రచారం చేస్తారంటే చంద్రబాబు నాయుడికి ఈ 2 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోయింది కాబట్టి, ఆయనకు వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గారు. అంటే 2 నెలల్లోనే ప్రభుత్వం మీద పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వెనక్కి తగ్గారు. ఇప్పుడు కనుక మళ్ళీ ఎన్నికలు పెడితే ఖచ్చితంగా కూటమి ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తాడనే ఒక ప్రచారాన్ని మొదలు పెడతారన్నమాట. లేదా విలువలకు కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కనుక అభ్యర్థిని పెట్టట్లేదో అదేవిధంగా ఈయన కూడా మాటకు కట్టుబడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విలువలకు కట్టుబడి ఉన్నారని ప్రకటిస్తాడా అనేది మనం వేచి చూడాలి. ఇదే విషయంపై కొన్ని మనం ఆసక్తికర విషయాలు కూడా మనం చర్చించుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బొత్స సత్యనారాయణ ద్వారా ఏమన్నా రాజకీయం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు బొత్స సత్యనారాయణ విషయంలో ఏమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందా, లేకపోతే బొత్స సత్యనారాయణ తన ఆధిపత్యాన్ని వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తెలియపరచడం కోసం కొంత టీడీపీ వర్గాలతో చర్చలు జరిపి దీని మీద ఏదన్నా ప్రభావితం, అంటే టీడీపీకి సంబంధించి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే ఎన్డీఏ కూటమిని కానీ ఏమన్నా ప్రభావితం చేశారా అనేది మనకు దీని మీద పూర్తి సమాచారం లేనప్పటికీ ఏదో జరుగుతుంది. అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో జరుగుతుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కనుక పెడితే ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని వీళ్ళ వైపు తిప్పుకోవడం పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఇక్కడ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీలో ఏదో జరుగుతుంది, బొత్స సత్యనారాయణ సెంట్రిక్గా ఏదో జరగబోతుంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ మధ్య నిన్న బొత్స సత్యనారాయణ నామినేషన్ సందర్భంగా కూడా సుబ్బారెడ్డి గారు గేటు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారనే వార్తలు కూడా మనం మీడియాలో చూసాం. అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ సుబ్బారెడ్డిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పి ఆదేశించారా, లేదా వెనక్కి మీరు రావసరం లేదని చెప్పి కోరటం వల్ల ఆయన వెనక్కి వెళ్ళిపోయాడా, లేకపోతే ఆయనే స్వతహాగా వచ్చి వెళ్ళిపోవడం జరిగిందా అనేది కూడా మనం ఆలోచించవలసిన విషయం. ఈ జరిగిన విషయాలన్నీ కనుక క్రోడీకరించి చూస్తే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగానే మనం భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగానే మనం భావించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.